అవతలకు పో పుట్టుపడదాం ముందు కుర్రలు ఫైట్ అన్నమాట ఇది పొద్దున్నే. మనం వీడియో పెట్టి చాలా రోజులైంది, మీరు అందరూ మిస్ అయ్యి ఉంటారు. నేను కూడా చాలా మిస్ అవుతున్నా, ఎందుకంటే సమ్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వేటగా అనేది రావడానికి కుదరలేదు మనకి. సో ఆఫ్టర్ లాంగ్ టైం మంచి వీడియోతో ముందుకు వస్తున్నా. రొయ్యలు ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా, ఆ రొయ్యల గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఫుల్గా ఉంటుంది. మధ్య మధ్యలో ఎంటర్టైన్మెంట్ కూడా మనం తెలుసుగా ఎలా ఇస్తాం. జాగ్రత్తగా అయితే వీడియో అయితే ఫుల్గా చూడండి. జస్ట్ ఇప్పుడైతే మేమైతే వల అయితే లాగుతున్నాం. అంటే ఈ వల లాగే విధానం ఎలా ఉంటుందంటే, నడుంకి ఒక బెల్ట్ ఉంటుంది అనమాట. బెల్ట్తో మనకి లాగడానికి సులువుగా ఉంటుంది. ఎందుకంటే దాంతోపాటు మన నడుము పొట్టు కూడా బాగుంటుంది, లాగడానికి బలంగా ఉంటుంది నడుము అనేది. మనం వెన్నుపూసాలంటే ఈ బెల్ట్ వేసుకొని లాగితే. సో వల అయితే లాగుతున్నాం, ఎంత లాగినా వల అయితే రావట్లేదు. ఏం చేస్తాం, తప్పనిసరిగా లాగాల్సిందే, మాకు ఎలాగ తప్పదు. సో చూడండి మా వాళ్ళు అయితే జాగ్రత్తగా అయితే చివరికి చేరుకుంది. చిన్న వల లాగుతున్నాం, అంతలోనే వల అయితే అక్కడ నీటిలో ఏదో చెట్లు అంటే తగులుకుపోయింది, వాళ్ళకి చిక్కుకుందనమాట. దాన్ని ఇప్పుడు తీసి మళ్ళీ స్టార్ట్ చేసాం లాగడం. ఇటు సైడ్ కూడా వల అయితే చేరుకుంది. ఇంకొక 2 గంటలు అయితే వల అయితే దెబ్బకైతే చేరుకుంటుంది. మీకు ఫుల్గా రైలని చూపిస్తా. ఇంకా సెలవు. మీరు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఏంటంటే అక్కడ ఒడ్డు అనేది లేదనమాట, అక్కడ ఇసుక ఒడ్డు అనేది. ఇప్పుడు మేము ఏం చేయాలంటే దానికి ఇప్పుడు ఒడ్డు అనేది వేస్తున్నాం, మా మాయ అయితే చేస్తున్నాడు అక్కడ. సో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఎందుకంటే వాటర్ అనేది ఫుల్ అయిపోయింది మొన్నటి పైన, ఈరోజు చాలా ఫుల్ అయిపోయింది. ఎందుకు మాకు కూడా అర్థం కాలేదు. దానివల్ల ఇప్పుడు మా మాయ అయితే అక్కడ కొంచెం వుడ్ లాంటిది అనేది తయారు చేస్తున్నాడు. ఈ వల అయితే దెబ్బకైతే లాగాం సక్సెస్ఫుల్గా. సో దాని వెనకాల ఇంకొక వల అయితే వేస్తున్నాం. ఎందుకంటే కింద నుంచి కొన్ని రైలు అయితే పోతాయి అనమాట. దానివల్ల ఇంకొకటి వేసి వాటిని కూడా వదలకుండా లాగుతున్నాం అనమాట. అందువల్ల ఆ వల అయితే వేస్తున్నాం. ఇంకా సేపట్లో దెబ్బకైతే వస్తుంది వల. జాగ్రత్తగా అయితే వీడియోని అయితే చూడండి. మొత్తానికి వల అయితే లాగేసాం మావ. మేము అనుకున్న దానికంటే చాలా తక్కువ పడ్డాయి రైలు. ఎందుకు మాకు కూడా తెలియలేదు. బహుశా వాటర్ అది కొంచెం ఎక్కువగా ఎక్కింది, దానివల్ల అనుకుంటా. మరి మేమైతే ఏం చేయలేం. దాంతోపాటు కొంచెం మమ్మల్ని సంతృప్తి పరచడానికి ఒక చేప అయితే వచ్చింది, చూసారు కదా మీరు. సో ఇవి అయితే గొరసలు అనమాట. రైలు అవి చాలా చిన్నగా ఉన్నాయి. దాంతోపాటు ఒక బొచ్చ కూడా వచ్చింది, చూస్తున్నారు కదా ఎలా ఉంది. సో ఇదే ఆ చేప అనమాట, పెద్ద చేప. దీన్ని మోసం అంటారు. మరి మీరు ఏమంటారు మాకైతే తెలియదు. మరి మేమైతే మోసం అంటాం. సో అలా 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 రైలన్నీ ఒక సంచిలోకి అయితే ఎత్తుకుంటున్నాం. దాంతోపాటు మావాడైతే చేపనైతే చూపిస్తున్నాడు, చూడండి మరి జాగ్రత్తగా. ఓ చాలా కోపంగా ఉంది చేప అయితే. ఎంత కోపంలో ఉన్నా దాన్ని వండాల్సింది పొయ్యి మీదే కదా. సో ఇంకా అలా 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 లాగేసాం. దాంతోపాటు రైలన్నీ ఒక సంచిలోకి వేసుకుంటున్నాం. దాంతోపాటు మావా కేజీ రైలు వచ్చి ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ మావా, 500. ఎవరు ఎక్స్పెక్ట్ చేయకండి, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. ఇక్కడ ఉండి నాకే తెలియకుండా మా వాళ్ళు అయితే రేట్లు అయితే పెంచేస్తున్నారు. సో అదంతా పక్కన పెడితే కొంచెం ఇబ్బంది పడుతున్నారు మా వాళ్ళు అయితే తీయడానికి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కాదు కదా, పెద్దవాళ్ళు అయితే చేస్తున్నారు. సో కుర్రలు అయితే కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. సో ఇప్పటికే నేను చాలా ఎక్కువ మాట్లాడేసాను మా. దాంతో ఫైనల్గా చిన్న మాట మాట్లాడతా. ఇదిగో చేప చూడండి ఎంత ఉందో బొచ్చే. ఇవి గొరసలు అనమాట. ఇవి చాలా రేర్గా ఉంటున్నాయి ఈ మధ్య, గోదావరిలో కనపడట్లేదు. కొన్ని రీజన్స్ ఉన్నాయి, ఆ రీజన్స్ నేను చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే చెప్తే చాలామంది ఫీల్ అవుతారు. సో 2 జంట అయితే వచ్చినాయి, జంట రైలు. ఎంత జంట అయినా సరే చంపాల్సిందే, చంపకపోతే ఆహారం అనేది మనిషి బతకలేడు. ఆ విషయం మీకు తెలిసి ఉంటుంది. ఇప్పటికే చాలా వాగా మీరు తట్టుకుని ఉంటారు. సో ఇక్కడ నుంచి నేనైతే మాట్లాడను. వీడియోని అయితే సైలెంట్గా అయితే చూసేయండి. ఇట్లు మీ జగ్గు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా మర్చిపోకండి మామ. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. దాంతోపాటు మరికొన్ని వీడియోస్ నేను పెడతా. అంటిల్ దెన్ వీడియోని అయితే పూర్తిగా చూడండి.
వీళ్ళు మ్యాచ్ తెలియాలిరా చూస్తున్నాను ఎప్పుడు కూడా మ్యాచ్ తెలియాలి ఏదో ఒకటి వెళ్తే 20 ముఖ్యం పోదండి ఈ చేప అయితే అమ్మేస్తాం మామ, ఎందుకంటే మాకు కూడా తెలీదు, డబ్బులు అవసరం కదా. సో దీనికైతే కాసేపు డ్రెస్సింగ్ అనేది చేస్తాం, దాంతోపాటు పేక్ అయితే కోస్తాం. ఎవరు తింటారో కానీ చాలా అదృష్టవంతులు మా గోదావరి చేపలు దొరకడం చాలా కష్టం మా గోదావరి చేపలు, దీన్ని నరకం ఇంకా. సో ఇంకా మొత్తానికి చేపలన్నీ ఒక దాంట్లో వేసుకొని రైలు ఒక దాంట్లో వేసుకొని మేము ఇంటికి బయలుదేరుతున్నాం. సో చూస్తున్నారు కదా మా వాళ్ళు ఎలా వేస్తున్నారు రైలు అనేది. రైలు చాలా టేస్ట్గా ఉంటాయి మా, కానీ షుగర్ పేషెంట్లు తినకూడదు అంటారు. డాక్టర్స్ చెప్పారంటే చేయాలి మా, మీకు తెలిసినట్టుగా చేయకండి ఏదైనా సరే. సో ఇంతటితో ఈ వీడియో అయితే మరి ముగిద్దాం అనుకుంటున్నాను. మీకు అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, వెళ్ళకండి మామ. బాయ్.